వచ్చును. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించింది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసింది. అయితే దేవుడికి ప్రార్థన చేశాడు. శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరికి చేశాడు? ఏ మనిషిని కూడా ఆయన చెప్పుకోలేదు. ఎవరికి చేశారు? యెహోవాకి మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. యెహోవాకి ఏం చేశాడు? మొరపెట్టాడంట. మనం శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం దేవునికి మనము మొరపెట్టాలి. ఆయన అప్పుడు దేవునికి మనము ప్రార్థన చేసుకోవాలి. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. అయితే ఆయన ఆలయంలో అంట ఆయన ప్రార్థన ఆలకరించి అంగీకరించాడంట. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గర మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆలకించి ప్రార్థన అంగీకరించాడు. మరి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన గొప్ప దేవుడు. మరి ఆయన ఎన్నడూ కూడా మరి విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలో మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేసుకోవాలి. మనుషులు ఎవరికి చెప్పినా మనము మన బాధని, మన శ్రమల్లో, మన కష్టాల్లో మనుషులు ఎవరికి చెప్తే ఆలకిస్తారా? వాళ్ళు మన అవసరాన్ని తీరుస్తారా? కానీ ఎవ్వరూ తీర్చరు. ఇక్కడ మరి భక్తులు ప్రార్థన చేసినప్పుడు నేను మొరపెట్టి తిని దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. దేవుడు ప్రార్థన ఏం చేస్తాడు? అంగీకరించే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఎవ్వరిని కూడా త్రోసివేసే దేవుడు మాత్రం కాదు. ఆయన ఎవరి ప్రార్థన అయినా సరే శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే వాడు మాత్రము కాదు. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ 41వ వచనంలో, అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల యొద్ద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన్ని బతిమాలుకొనెను. ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. ఆయన ఒక అధికారి. ఇప్పుడు అధికారి అయినప్పుడు అన్నీ కూడా చేయగలరు. కానీ ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు స్వస్థపరిచే వారి మనుషులకి అది అసాధ్యం. కానీ దేవునికి మాత్రం సమస్తం సాధ్యం. అది దేవుడికి తెలుసు. అది దేవుడిని స్వస్థపరచగలడు. యేసు ప్రభువే స్వస్థపరచగలడని ఆ అధికారి గ్రహించాడు. గ్రహించి ఆ దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి యేసు పాదాల మీద పడిపోయాడంట. వెళ్ళి సాగిలపడి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది కనుక మీరు మా కుమార్తె దగ్గరికి రండి అని చెప్పి బతిమలాడు అడుక్కుంటున్నాడు. మరి మనిషి ఈయన అధికారి అంటే అధికారి చేతిలో కింద చాలా మంది ఉంటారు. కానీ ఎవరిని ఈ లోకంలో మనుషులు ఎవరిని కూడా ఆయన అడగలేదు. కానీ యేసు ప్రభునే అడుగుతున్నాడు. ఆయన పాదాల మీద పడ్డాడంట. అక్కడ ఏముంది? నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. అయితే మరి ఇక్కడ ఏమంటున్నాడు? సమాజ మందిరపు అధికారి ఏం చేశాడు? యేసు పాదాల మీద పడి, అయ్యా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది కనుక నువ్వు వచ్చి నా కుమార్ని స్వస్థపరచు, ఇంటికి రా అయ్యా అని చెప్పి బతిమలాడుకుంటున్నాడు. బతిమలాడుకుంటుండగా మరి ఆ మధ్యదారిలో ఒక 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ ఒకటి ఆమె వెళ్తుండగా జనులందరూ కూడా గుంపు కూడా ఉన్నారు. మరి గుంపు కూడా ఉన్నప్పుడు ఆ రక్తస్రావం గల ఒక స్త్రీ ఏం చేసింది? ఆమె 12 ఏళ్ళ నుంచి కూడా ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్నో హాస్పిటల్కి వెళ్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. కానీ ఆమె ఏం చేసిందంటే, నాకు ఇంకెక్కడ కూడా తగ్గదు. యేసు ప్రభుని పట్టుకుంటే, ఆయన కట్టు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని చెప్పి ఆమె విశ్వాసంతో ఏం చేసింది? యేసు ప్రభు కట్టు చెంగు ఆమె పట్టుకున్నప్పుడు ఎమ్మటి ఆమె రక్తదారంట నిలిచిపోయిందంట. 12 ఏళ్ల నుంచి కూడా ఎంతో బాధపడుతుంది, మరి ఎంతో దుఃఖపడుతుంది. 12 ఏళ్ల నుంచి మరి ఎంతో కష్టపడుతుంది. మరి అయినా సరే కూడా
ఆమె ఏం చేసింది? విశ్వాసం, దేవుని మీద విశ్వాసం కలిగింది. మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏదైనా కూడా చేయగల సమర్థుడు. ఈయన యేసు ప్రభు నోటితో చెప్పలేదు, తర్వాత ఆమెని స్వస్థపరచమని చేతితోగానే ఆమెను కూడా పట్టుకోలేదు. కానీ ఆమె విశ్వాసం ఏంటి చూడండి, ఆయన కట్టు చెంగు పట్టుకుందండి. ఆయన వేసుకున్న బట్టల్లో కూడా దేవుడి యొక్క శక్తి ఉన్నది. ఆమె ఎప్పుడైతే ఆయన కట్టు చెంగు పట్టుకుందో, ఆమె రక్తస్రావం 12 ఏళ్ళు అంటే ఎంత బాధ పడిందో, మరి ఎంత వేదన పడిందో. మరి 12 ఏళ్ళు అంటే ఎంతో శ్రమ పడింది, డబ్బులు అయితే అయిపోయి ఉంటాయి, ఎన్ని హాస్పిటల్ తిరిగిందో. మరి బంధువులందరూ కూడా మరి అసహించుకొని ఉంటారు, నువ్వు ఇంకంతే, నీ బతికింతే, నీ ఇది ఇంతే అని అనుకుంటారు. కానీ ఆమె దేవుడి మీద విశ్వాసము కలిగి ఉంది. కలిగి ఉండి 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం స్త్రీ ఆమె ఏం చేసింది? కట్టు చెంగు ముట్టింది. కట్టు చెంగు ముట్టిన సంగతి ఎవరికి తెలిసింది? యేసు ప్రభు తెలిసింది. ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెడలిపోయిందని చెప్పి యేసు ప్రభు అంటున్నాడు. అక్కడ శిష్యుడు, పేతురు శిష్యుడు ఏమంటున్నాడంటే, ఏంటయ్యా నీళ్ళు ప్రత్యేకంగా ముట్టారు అంటున్నావు, ఇంతమంది జనం నీ మీద పడుతున్నారు కదా, మరి ఎవరో ముట్టారు నాలోంచి ప్రభావం వెళ్ళింది అంటున్నావు, ఇంతమంది గుమిగూడి నీ మీద పడుతున్నారు, మరి ఎవరు ముట్టారు అని అంటున్నావు అంటే, ఎవరో ముట్టారు ప్రత్యేక. అప్పుడు ఆమె వచ్చి, అయ్యా నేనే ముట్టాను, ఆ యేసు ప్రభుకి మరిగే ఉండలేరదని ఆమె గ్రహించి ఏం చేసిందంటే, అందరిలోకి వచ్చి నేనే ముట్టాను అయ్యా, నాకు స్వస్థ వచ్చిందని చెప్పి అందరిలో చెప్పింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గల దానివై పొమ్మని ఆమెతో చెప్పాను. అయితే కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గల దానివై పొమ్మని దేవుడు ఆమె విశ్వాసాన్ని గొప్పగా మరి చేశాడు. మరి సమాధానంతో నువ్వు వెళ్ళు అని దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. మరి మన శ్రమలో, మన కష్టంలో యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేటివాడు కాదు. అయితే ఈ యాయీరు అధికారి మరి తన కుమార్తె చావు సిద్ధంగా ఉంది, మా ఇంటికి రమ్మని అన్నాడుగా. అయితే యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళారు. ఎవరు అడిగినా కూడా ఆయన విడిచిపెట్టేటివాడు మాత్రము కాదు, ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు మాత్రము కాదు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పాను. అయితే ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడంట. సమాజ మందిరపు అధికారి ఇంటికి నుంచి కొంతమంది వచ్చి, నీ కుమార్తె ఇంకా చనిపోయింది, ఇంకా బోధకుని శ్రమ పెట్టొద్దు అని చెప్పి ఆయనకి చెప్తున్నారు. అయితే యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అయితే యేసు ప్రభు మాట ఉన్నాడు, మీరు భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడంట పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని కూడా లోనికి తీసుకొని వెళ్ళలేదు. ఆయన శిష్యులు, 3 శిష్యుల్ని, ఆమె తల్లిదండ్రుల్ని వాళ్ళని లోనికి తీసుకొని వెళ్ళాడంట దేవుడు. అయితే ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానిలేదు. అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొంచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయిందని వారు ఎరిగి ఆయన్ను అపహసించిరి. అయితే యేసుప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఆమె పడుకొని ఉంది అని చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆయనంటే అపహసిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఆ పిల్ల చనిపోతే ఈయనేంటి బ్రతికుందని చెప్తున్నాడు అని అందరూ ఎగతాళి చేస్తున్నారు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చును కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాను. ఆమె తల్లిదండ్రులు విస్మయ నొందిరి. అయితే ఇంకా ఎమ్మటే దేవుడు ఆమె చెయ్యి పట్టుకొనంట, చిన్నదాన లెమ్మని చెప్పగా లే అని చెయ్యి పట్టుకొని లేపాడంట. ఆమె ప్రాణం అంట ఎమ్మటే తిరిగి వచ్చింది. మరి దేవుడు మాటలో శక్తి ఉంది, ఆయన ఉమ్ములో శక్తి ఉంది, ఆయన మరి కట్టు చెంగులో శక్తి ఉంది. మరి ఎలాంటి వారినైనా స్వస్థపరచగలే దేవుడు. ఆయన ఆమె చెయ్యి పట్టుకొని ఎమ్మటే లేపినప్పుడు ఆమె ప్రాణం అంటే ఎమ్మటే తిరిగి
వచ్చింది. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాను. మరి ఆమెకు భోజనం పెట్టండి అని అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరిని కూడా విడిచిపెట్టేటి వాడు కాదు. సమాజ మందిరపు అధికారి ఆయన పాదాల మీద సాగిలపడినప్పుడు ఆమె కుమార్తె దగ్గరికి ఆ యేసు ప్రభు వచ్చాడు. చనిపోయిన వారిని కూడా దేవుడు బ్రతికించేవాడు. మరి గుడ్డివాడు కూడా దేవుడు తన ఉమ్మి రాసి కళ్ళకు ఉమ్మి రాసినప్పుడు పుట్టుకతో గుడ్డివాడు కూడా కళ్ళు వచ్చినాయి. మరి ఆయనలో శక్తి ఉంది. అయితే మనం ఏం చేయాలి? మనము మొరపెట్టాలి. మన శ్రమలో మనం ఊరుకనే ఉండకూడదు. శ్రమలో దేవునికి మొరపెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. మనము వట్టిగా ఉంటే మనం ఎవరికి ఈ లోకంలో మనుషులు చెప్పుకుంటే ఎవ్వరు కూడా తీర్చలేరు. కానీ ఆయన గొప్ప దేవుడు. ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు. పుట్టికతో గుడ్డివాడైనా కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు. మరి ఎన్నెన్నో గొప్ప కార్యాలు. మరి 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ మరి ఎంతో బాధపడుతున్నా కూడా ఆమెని స్వస్థపరిచిన దేవుడు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే వాడు మాత్రము కాదు. మనం ఏం చేయాలి? మన శ్రమలో ఆయనకి మొరపెట్టాలి. ఆయన ఆలయంలో అంటే దేవుడు ఆలకిస్తాడంట తన ప్రార్థనని. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేయకుండా మనము ఉండకూడదు. ప్రార్థన మనము చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యాలైనా దేవుడు మన ఎలా జరిగిస్తాడు. దేవుడు చిన్న వాక్యం దీవించను గాక. ఆమేన్.